నమస్కారం. పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది ఒక టైం బాంబ్ లాగా మారిపోతున్న పరిస్థితి మనకి ఇవాళ కనిపిస్తుంది. నాకు ఇప్పటికి కూడా స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడం సరిగ్గా రాదు. చూడు, మావాడు 5 ఏళ్ల పిల్లాడు ఆ మొత్తం స్మార్ట్ ఫోన్లో మొత్తం ఫీచర్స్ నాకు అర్థం కానిది కూడా నాకు విడమర్చి చెప్తుంటారు అని గర్వపడే తల్లిదండ్రులని ఇవాళ మనం ఎంతోమందిని చూస్తున్నాం. స్మార్ట్ ఫోన్ అనేది చిన్న పిల్లల చేతిలో ఆట వస్తువుగా మారిపోయింది. మా పిల్లలు ఎంత స్మార్టో చూడండి అని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకోవడాన్ని మనం తరచూ గమనిస్తున్నాం. ఇది మంచిదేనా? పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? కలిగే నష్టాలు ఏమిటి? ఈ స్మార్ట్ ఫోన్ అనేది మనం ఒక 10 ఏళ్ల క్రితం దాకా ఉండేది కాదు. అంటే 15-20 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్ వచ్చింది. తొలి రోజుల్లో వచ్చిన మొబైల్ ఫోను మహా అంటే కాల్స్ చేయడం, లేదా ఫోటోలు తీసుకోవడం, లేదా SMS చేయడానికి మాత్రం పనికొచ్చేది. ఇవాళ దాని పవర్ పెరిగి ఇంటర్నెట్ కనెక్షను 3Gలు 4Gలు స్టేటస్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్కి ఇది బాగా విపరీతంగా రేడియేషన్ వెదజల్లుతుంది, చాలా పవర్ఫుల్గా ఉంది. మనం పెద్దవాళ్ళు ఒక 20 నిమిషాల పాటు స్మార్ట్ ఫోన్ చేతిలో పెట్టుకుని చాట్ చేస్తే చేతులు కాస్త తిమ్మిరెక్కినట్టుగా ఏదో కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తుంది మనకి. మరి ఇలాంటి స్మార్ట్ ఫోను చిన్న పిల్లల చేతిలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు ఉన్న పిల్లల చేతిలో ఉంటే ఎలాంటి దుష్పరిణామాలు సంభవిస్తాయి? ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తల్లిదండ్రులు ఈ రేడియేషన్ అనేది 10-15 ఏళ్లలోపు పిల్లల బ్రెయిన్ పైన, శరీరం పైన పెద్దవాళ్లతో పోలిస్తే 5-7 రెట్లు అధిక ప్రభావం చూపుతుంది. అధికంగా మెదడులోకి, ఇతరత్ర శరీర భాగాల్లోకి చొచ్చుకుని పోతుంది. నిజానికి 10 ఏళ్ల క్రితం దాకా స్మార్ట్ ఫోన్ లేవు. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఈ టవర్సు, స్మార్ట్ ఫోన్స్, వైఫై కనెక్షన్స్ వచ్చేసాయి. దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఇంకా ఎవరు శాస్త్రీయంగా దీనిపైన పరిశోధన చేసిన దాఖలాలు పెద్దగా నాకైతే కనబడడం లేదు. ఇప్పటికే అమెరికా లాంటి దేశంలో క్యాన్సరు, ఎయిడ్స్ కంటే ఎక్కువ కారణాలకి ఒక రీజన్గా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ రేడియేషన్ సంబంధిత క్యాన్సర్ లాంటివి ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుంటేనే భయం వేస్తుంది. పెద్దవాళ్లపైన అలాంటి ప్రభావం ఉంటే చిన్నపిల్లలపైన ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? చిన్నపిల్లల యొక్క శారీరక వ్యవస్థలు, అది కండర వ్యవస్థ కావచ్చు, నాడీ మండల వ్యవస్థ కావచ్చు, లేదా స్కెలిటల్ సిస్టమ్, బోన్స్ కావచ్చు, మజిల్స్, నర్వ్స్, బోన్స్, ఇవన్నీ కూడా అప్పుడే నేసెంట్ స్టేజ్లో ఉంటాయి, అప్పటికప్పుడే డెవలప్ అవుతుంటాయి. నిజానికి సైంటిఫిక్గా నడిచే ప్రీ ప్రైమరీ స్కూల్స్లో పిల్లల్లో చేతి వేళ్ళు, కండరాలు, ఐ హ్యాండ్ కోఆర్డినేషను, మస్కులర్ డెవలప్మెంట్ కోసం అనేక యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు. ఉదాహరణకి క్లే మౌల్డింగ్ యాక్టివిటీ, బంకమట్టిని పిసకడం, ఇసుకతో గూళ్ళు చేయడం. నిజానికి పాత రోజుల్లో కూడా ఈ ప్రీ ప్రైమరీ స్కూళ్ళు లేని రోజుల్లో కూడా గ్రామాల్లో పిల్లలు ఇలాంటి ఆటలు ఆడేవారు. అది ఎవరు కనిపెట్టారో, ఎలా వచ్చిందో కానీ ఇవాళ అది మనకు వెనక్కి తిరిగి చూస్తే ఎంతో సైంటిఫిక్. పిల్లల్లో ఈ ఐ హ్యాండ్ కోఆర్డినేషను, ఈ హ్యాండ్ గ్రిప్పు, ఇవన్నీ డెవలప్ చేయడానికి ఇవి ఎంతో శాస్త్రీయమైన ఆటలని ఇవాళ అందరూ గుర్తించారు. ఆ విధంగా ప్రత్యేక పద్ధతుల్లో పిల్లల యొక్క మస్కులర్ నర్వస్ డెవలప్మెంట్కి ఒక పక్క కృషి చేస్తుంటే వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టేస్తే అది సరిగ్గా 10 రెట్లు నెగిటివ్ ప్రభావం చూపుతుంది. పిల్లల యొక్క హ్యాండ్ గ్రిప్ సరిగ్గా డెవలప్ కాదు, మస్కులర్ డెవలప్మెంట్ దెబ్బతింటుంది, ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. పిల్లలు ఇప్పటికి కూడా ఎంత ల్యాప్టాప్లు వచ్చినా ఇంకా రాయాల్సిన పరీక్షలే ఉంటున్నాయి మనకి. ఫింగర్ గ్రిప్ అవసరం, చక్కటి దస్తూరి అవసరం, చక్కటి హ్యాండ్ రైటింగ్ అవసరం షైన్ కావాలంటే లైఫ్లో. అలాంటిది చిన్నప్పుడే స్మార్ట్ ఫోన్లు వాళ్ళ చేతిలో పెట్టేస్తే వాళ్ళు వాట్సాప్ మెసేజ్లు, ఇతరత్ర చాటింగు 7 ఏళ్ళకి 9 ఏళ్ళకి స్టార్ట్ చేస్తే అసలు ఫింగర్స్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఈ చాటింగు వాళ్ళ ఇంగ్లీష్ని ఎలా చెడగొట్టేస్తుంది? ఇక పిల్లలు అందులో వీడియో గేమ్స్ ఆడతారు. చాలా మటుకు వీడియో గేమ్స్ పిల్లల్లో ప్రతీకారేచ్ఛను, హింస ప్రవృత్తిని అర్థం వాళ్ళకి తెలియకుండానే అంతర్లీనంగా రెచ్చగొట్టేదిలా ఉంటుంది. ఉదాహరణకి ఒక కుక్క పిల్ల పైకి వచ్చింది అనుకోండి, ఒక టేబుల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీళ్ళ చేతిలో ఉన్న దీని సహాయంతో, కర్సర్ సహాయంతో
ఒక సుత్తిలాగా దాన్ని ఎన్నిసార్లు కొడితే అన్ని మార్కులు. ఇక ట్రాఫిక్లో మోటార్ సైకిల్ రేసెస్, అందులో మీ పక్క వాళ్ళని ఎన్నిసార్లు తంతే అన్ని బోనస్ పాయింట్లు. ట్రాఫిక్ పోలీసుని పడిపోయేలా తన్నితే ఇంక బోనస్. ఈ విధంగా పిల్లల్లో నెగిటివ్ టెండెన్సీస్ సైకలాజికల్గా వాళ్ళకి ఆ ఏజ్లో నేర్పకూడనివి, తెలుసుకోకూడనివి ఈ వీడియో గేమ్స్ ద్వారా నేర్చుకుంటున్నారు. అందుకే పిల్లల్లో మనం గమనిస్తే హైపర్ యాక్టివిటీ పెరిగింది. అవతల వాడు ఏదైనా చిన్నగా ఏదైనా అంటే వీళ్ళు వెంటనే వాళ్ళని కొట్టాలన్న ప్రతీకారేచ్ఛ మనకి కనిపిస్తుంది. ఈ చిన్న చిన్న స్మార్ట్ ఫోన్స్, అసలు టీవీ చూడడమే పిల్లలు ఎక్కువ గంటలు చూస్తే కళ్ళు దెబ్బతింటుంది అంటున్నారు. అలాంటిది చిన్న స్మార్ట్ ఫోన్లలో వీడియో గేమ్స్ గంటల తరబడి కనుక చూస్తే ఫింగర్స్ పైన, శరీరం పైన, కళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ అనేది పిల్లల చేతిలో ఒక టైం బాంబు లాంటిది. అది ఎప్పుడు పేలుతుందో చెప్పలేం. అరచేతిలో విస్ఫోటం. దయచేసి మీ పిల్లలపైన మీకు ప్రేమ ఉంటే వాళ్ళ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ను దూరం చేయండి. స్మార్ట్ ఫోను ఆట వస్తువు కాదన్న విషయాన్ని అందరూ అర్థించాలి. పిల్లల్ని కన్విన్స్ చేయాలి. పిల్లల్ని ఫిజికల్ గేమ్స్ ఆడించండి. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళు పరిగెత్తడం, గెంతడం లాంటి ఆటలు, ఏం ఆటలైనా కావచ్చు, ఫిజికల్గా వాళ్ళ చేత ఆడించాలి. పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళకు కథలు చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి. ముఖ్యంగా ఒక 5 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత వాళ్ళ చేత కథల పుస్తకాలు చదివించండి. ఇవాళ అమెరికా లాంటి సమాజంలో అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే కథల పుస్తకాలు చదివినా, కథలు చెప్పినా అది పిల్లాడిపైన పాజిటివ్గా ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గ్రహించారు. చిన్నప్పుడే వాళ్ళకి ఇంకా భాష రాకముందే తల్లి తండ్రి ఒకరికొకరు కథ చెప్పుకోవడం ద్వారా పిల్లల్లో మాట్లాడే, ఆలోచించే ఈ పరిజ్ఞానాన్ని, కాంప్రిహెన్షన్ స్కిల్స్ని, అనలిటికల్ స్కిల్స్ని పెంచవచ్చు అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి నేను చూశాను అమెరికా లాంటి సమాజంలో 4 ఏళ్ల పిల్లలు చక్కగా, అందరూ కాకపోయినా కొంతమంది చక్కగా పుస్తకాలు చదువుతున్నారు. అలా పిల్లల చేత పుస్తకాలు చదివించండి. మహా అంటే వాళ్ళ చేత ఆడించాలంటే ట్యాబ్స్ పర్లేదు, కంప్యూటర్స్ పర్లేదు, అక్కడ కూడా ఎంపిక చేసిన వీడియో గేమ్స్, వాళ్ళ శారీరక మానసిక ఎదుగుదలకి సూట్ అయిన వీడియో గేమ్స్ ఆడించవచ్చు. లేదా ఇతరత్ర ఉపయోగపడే కార్యక్రమాలు, ఉపయోగపడే ప్రోగ్రామ్స్ని ఉపయోగించవచ్చు. అంతేగాని మొబైల్ అనేది పిల్లల చేతిలో ఉండకూడదు. 16-17 ఏళ్ల లోపు పిల్లల చేతిలో మొబైల్ ఉంటే దానివల్ల ఎన్నో దుష్పరిణామాలు. ఈ టాక్లో నేను కేవలం చిన్న పిల్లల పైన మొబైల్ ఫోన్స్ ప్రభావం గురించి చెబుతున్నాను. నెక్స్ట్ టాక్లో యూత్ పైన, టీనేజ్ పిల్లల పైన ఈ యొక్క మొబైల్ ఫోన్స్, చాటింగు, ఫేస్బుక్, నీలి చిత్రాలు ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయో అప్పుడు ఇంకో దాంట్లో టాక్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.